ఇవాళ మీ ముందు కిరాక్ అప్డేట్స్ అయితే వచ్చినాను. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. 6 కార్స్కి సంబంధించి ఫేస్ లిఫ్ట్స్, అది కూడా ఈ 2026 స్టార్ట్ ఫ్రమ్ ఈ హాఫ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మొదలుకొని ఇయర్ ఎండింగ్ వరకు కంప్లీట్గా ఈ 6 కార్స్ అయితే అఫీషియల్గా లాంచ్ అవబోతున్నాయి. మైండ్ బ్లోయింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మారుతి సుజుకి తరఫు నుంచి ఎప్పటి నుంచో ఎంతగానో వెయిట్ చేస్తున్న మారుతి సుజుకి బ్రీజా, యాక్చువల్గా ఇది మార్చ్ ఏప్రిల్ ఈ టైం కల్లా లాంచ్ కావాలి, ఎందుకో డిలే అయిపోయింది. సో దీని మీద కూడా ఒక కిరాక్ అప్డేట్ అయితే ఉంది. బై ద వే, మీలో ఎంతమంది ఈ కార్స్ కోసం పర్టికులర్గా ఈ 6 కార్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ లాంచ్ అవుతుంది కాబట్టి ఓల్డ్ కార్స్ తీసుకొని ఇంకా వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఆ కార్స్ ఎందుకు తొందరగా తెలుసుకుందాము. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మారుతి సుజుకి తరఫు నుంచి అఫీషియల్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మారుతి సుజుకి బ్రీజా ఫైనల్లీ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ కాబోతుంది. సో మీలో ఇందులో అంటే ఇప్పుడు మారుతి సుజుకి బ్రీజాకి సంబంధించి చాలా వరకు ఆ క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఇందులో డౌన్ సైడ్ ఏంటంటే ఇది కాంపాక్ట్ సైజ్ అయినప్పటికీ దీనిపైన జిఎస్టీ యాక్చువల్గా 18% ఉండాలి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఏదైతే జిఎస్టీ మనకి ప్రైజెస్ కట్ అయిన తర్వాత కూడా అఫీషియల్గా వీడియో చేస్తున్నాను, ఏ స్లాబ్ ఏ కార్లో వస్తుంది అన్నట్టుగానే ఇక్కడ జిఎస్టీ 18% పడాలి. కాకపోతే ఇక్కడ మనకి ఇంజన్ 1.2 బదులు 1.5 ఉండడం రీజన్ మెయిన్. 40% జిఎస్టీ అయితే ఇప్పుడు పడుతుంది. సో కంపెనీ అయితే దీన్ని నోటీస్ చేసింది. ఆల్రెడీ మార్చ్ ఏప్రిల్ వరకే రావాలి. ఎక్స్క్లూజివ్గా నేను వీడియో కూడా చేస్తున్నాను మారుతి సుజుకి బ్రీజాకి సంబంధించి ఏం చేంజ్ అవబోతున్నాయని. సో ఈ వీడియోలో కూడా ఖచ్చితంగా కవర్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ 40% జిఎస్టీ మనకు పడుతుంది. అట్లా కాకుండా కంపెనీ అయితే మేల్కొంది. ఇప్పుడు ఏంటంటే మేజర్ చేంజ్ అనేది చెప్పుకోవచ్చు. 1.5 లీటర్ యాజ్ టీజ్గా మనకి ఇంజన్ ఆప్షన్ ఉంటూనే అట్ ద సేమ్ టైం మనకి 1 లీటర్ లేదా 1.2 లీటర్ మనకి టర్బో అయితే ఇందులో రావచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ట్యాక్సేషన్ కట్ అయిపోతుంది. అండ్ మేజర్ ఇంకొక ఇష్యూ ఏంటంటే మనకి ఇందులో కరెంట్ మనకి ఏదైతే పెట్రోల్ యూస్ చేస్తున్నాం కదా, 80 to 90 స్పీడ్ క్రాస్ చేయగానే చాలామంది కస్టమర్స్ మీరు ఆల్రెడీ నోటీస్ చేసి ఉండొచ్చు. మీలో ఎవరైతే బ్రీజా యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా క్లియర్గా తెలుస్తుంది. 80 to 90 స్పీడ్ దాటంగానే చాలా వరకు స్ట్రగుల్ అవుతుంది పర్టికులర్ కార్ బ్రీజాకి సంబంధించి. ఇక్కడ మనకి 1 లీటర్ లేదా 1.2 లీటర్ టర్బో వచ్చేసినప్పుడు ఈ పవర్ అనేది ఇంకా ఇష్యూ అస్సలు ఉండదన్నమాట. ఇంకొకటి ప్రైస్కి సంబంధించి కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది. 9 to 15 ప్లస్ అయితే ఉంటుంది ఇది వితౌట్ ఫీచర్స్. అంటే ఇప్పుడు ఇంత ప్రైస్ పాయింట్ ఆఫ్కి సంబంధించి ఉన్నందుకు ఫీచర్స్ పరంగా ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జిఎస్టీ అలా పెద్దగా అయిపోయింది, ప్రైజెస్ కూడా మనకి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. కాబట్టి మనం మినిమల్ ఫీచర్సే ఇందులో మనం యూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకొంచెం యాడ్ ఆన్ ఫీచర్స్తో అయితే ఈ మారుతి సుజుకి బ్రీజాకి సంబంధించి రాబోతుంది. పెద్ద స్క్రీనే కావచ్చు, కంప్లీట్గా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే కావచ్చు, ఇంకొకటి అండర్ బాడీ సిఎన్జి. ఇది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పి ఉన్నాను. అండర్ బాడీ సిఎన్జి రాబోతుంది. సేమ్ టాటా కార్స్ లాగానే ఇందులో కూడా ఇంకొంచెం మనకి లగేజ్కి సంబంధించి ఎక్స్ట్రా క్యాబిన్ కూడా మనకి ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. డిజైన్కి సంబంధించి మేజర్గా చేంజెస్ అయితే ఏమీ లేవు, సిమిలర్గానే ఉంటుంది. ఓల్డ్ బ్రీజాకి సంబంధించి లైట్గా ట్వీకింగ్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అది కూడా చాలా మినిమల్, సేమ్ పాత దానిలాగానే ఉంటుంది బ్రీజాకి సంబంధించి. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే 1.2 లీటరా 1 లీటర్ అనేది క్లారిటీ లేదనమాట. 1.2 లీటర్ మనం నోటీస్ చేసినట్టయితే సేమ్ మనకి ఏదైతే 3 సిలిండర్ ఇంజన్తో వస్తుంది. స్విఫ్ట్ కానీ డిజైర్ కానీ మీరు నోటీస్ చేయొచ్చు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటో. లేదంటే 1 లీటర్ చూసుకుంటే మళ్ళీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటో అనమాట. ఇక్కడ కొంచెం క్లారిటీ లేదు. మనకి లాంచ్ అయిన తర్వాతనే, లేకపోతే మేబీ కమింగ్ డేస్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను. రావడం అయితే పక్కా. ఎప్పుడు వస్తుంది అంటే జూన్ టు సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మార్చ్ ఏప్రిల్ ఈ లోపే లాంచ్ అయితే అవ్వాలి, కానీ ఎందుకో డిలే అయింది. నో రీజన్స్ అది తెలియదు. సో జూన్ టు సెప్టెంబర్ మధ్యలో ఖచ్చితంగా అయితే ఈ వెహికల్ మనం చూడడానికి రోడ్స్ పైన అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా సెకండ్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాము. అది కూడా మారుతికి సంబంధించి మారుతి బెలినో. బ్రీజా అప్డేట్ వినగానే చాలామంది చాలా హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మారుతి బెలినో లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కంపెనీ నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ మారుతి బెలినో ఫేస్ లిఫ్ట్కి సంబంధించి బిగ్గెస్ట్ డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. అది ఏంటి అంటే 1.2 లీటర్ 4 సిలిండర్ ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇంజన్, ఇక్కడ నుంచి మనం 1.2 లీటర్ 3 సిలిండర్కి అయితే మనం పడిపోవాల్సి వస్తుంది అనమాట. సో 4 సిలిండర్ నుంచి 3 సిలిండర్కి అయితే ఇది డ్రాప్ అవ్వబోతుంది మారుతి సుజుకి బెలినో. ఎందుకంటే వీళ్ళకి కాస్ట్ పరంగా చాలా వరకు కలిసి వస్తుంది. కాకపోతే కస్టమర్స్ అంటే కన్జ్యూమర్స్కి ఏం బెనిఫిట్ అంటే బెనిఫిట్ అయితే ఏమీ లేదు. నా వరకు
కన్సిడర్ చేస్తే కనుక బెనిఫిట్ అయితే ఏం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫీచర్స్కి సంబంధించి కూడా పెద్దగా మీకు అంత నోటీస్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఓన్లీ ఇంటీరియర్స్ మాత్రమే మేజర్గా అంటే కొంచెం ఆ చేంజెస్ అయితే అవుతాయన్నమాట. ఇంటీరియర్స్కి సంబంధించి కొంచెం ఫ్రెష్ లుక్ పరంగా కానీ లేకపోతే ఇంకొంచెం న్యూ ఇన్సర్ట్స్కి కానీ అట్లా. ఇంకొకటి ఏంటంటే ఫీచర్స్ పరంగా మెయిన్ మాట్లాడుకుంటే ఇంటీరియర్స్ని ఎక్స్క్లూడ్ చేస్తే సన్ రూఫ్ కూడా మీకు ఒక యాడ్ ఆన్ అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటే లెదర్ అప్హోల్స్ట్రీ ఇట్లా కొన్ని ఫీచర్స్ లైక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇంకొంచెం మనకి బెటర్ క్వాలిటీతో రావచ్చు అనమాట మారుతి సుజుకి బెలెనో తరఫు నుంచి. మేజర్ డౌన్ గ్రేడ్ ఏంటంటే ఇంజన్ పరంగా 4 సిలిండర్ నుంచి 3 సిలిండర్కి కట్ అయితే చేస్తున్నారు మారుతి కంపెనీ. ప్రైజెస్ పరంగా సేమ్ అట్లానే ఉండబోతుంది, 7 to 12 lakhs మధ్యలో సేమ్ ఇప్పుడు కూడా అదే అయితే కంటిన్యూ అవుతుంది. సో ఎప్పుడు ఫేస్ లిఫ్ట్ లాంచ్ అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎప్పుడైనా మారుతి సుజుకి బెలెనో అయితే మనం నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ థర్డ్ వెహికల్కి అయితే మనం వెళ్ళిపోదాము టాటా తరఫు నుంచి అనమాట. టాటా తరఫు నుంచి టియాగోనే కావచ్చు, టిగోదే కావచ్చు. ఈ రెండు పరంగా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అప్గ్రేడ్ అయితే వచ్చింది, ఇప్పుడు కూడా మేజర్ కాదు, చాలా మైనర్ అప్గ్రేడ్ అనే చెప్పుకోవచ్చు. సో వీళ్ళ 1.2 లీటర్ పెట్రోల్కి సంబంధించి 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ సిఎన్జి సంబంధించి సేమ్ అట్లానే కంటిన్యూ అవబోతుంది. కాకపోతే అడిషనల్గా కొన్ని ఫీచర్స్ లైక్ చాలా వరకు మినిమల్ అని చెప్పొచ్చు అనమాట. ఏదో పెద్ద ఇప్పుడు హంగామా ఉంటుంది అట్లా ఏమీ కాదు, జస్ట్ స్మాల్ అప్డేట్స్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. దీని యొక్క లాంచ్ మనం చూసుకుంటే ఈ ఇయర్ ఎండింగ్ నుంచి జాన్ 2027 ఏదైతే సంబంధించి ఈ డిసెంబర్ టు జనవరి మధ్యలో ఎప్పుడైనా అయితే వీటి యొక్క లాంచెస్ అయితే ఉండబోతున్నాయి. ఇంకొకటి అప్డేట్స్ కూడా రావాల్సి ఉంది, లైక్ తొందరలోనే రావచ్చు. ఈవీకి సంబంధించి కానీ పెట్రోల్ లేకపోతే సిఎన్జికి సంబంధించి కూడా వీటిపైన అయితే అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి సో కంపెనీ తరఫు నుంచి. అండ్ ఇంకా లాస్ట్ 2 వెహికల్స్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. స్కోడాకి సంబంధించి స్లావియా అనమాట. ఇది సేమ్ ఇంజన్ అయితే మనకి ఇప్పుడు వస్తుంది, కాకపోతే 1 లీటర్ టర్బో ఏదైతే మనకి సేమ్ ఇంజన్ ఉందో ఇప్పుడు మనకి 8 స్పీడ్తో రాబోతుంది అనమాట. ఇంతకుముందు మనకు ఓన్లీ 6 స్పీడ్ మాత్రమే ఉంటుంది, ఇది 8 స్పీడ్తో ఇప్పుడు మనకి కొత్తగా ఫేస్ లిఫ్ట్ అయితే రాబోతుంది. ఫీచర్స్కి సంబంధించి పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు, లైక్ ఇంటీరియర్స్ పరంగా రియర్ మెయిన్ ప్యాసింజర్స్కి సంబంధించి మసాజ్ అది ఒకటి యాడ్ కావచ్చు. అండ్ దాంతోపాటు మనకి కొత్త ఇన్స్ట్రుమెంట్ ఏదైతే క్లస్టర్ ఉంటుందో డిజిటల్కి సంబంధించి చూడబోతున్నాము. అండ్ లైట్గా ట్వీకింగ్ అయితే చూడొచ్చు మీకు ఫ్రంట్కి సంబంధించి రియర్స్కి సంబంధించి యాజ్ పర్ డిజైన్కి సంబంధించి చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు ఈ వెహికల్ కనుక ఏదన్నా చూస్తున్నట్టయితే బెటర్ మిడిల్ వేరియంట్ తీసుకుంటే కనుక మీరు తీసుకోవచ్చు, కాకపోతే హయ్యర్ వేరియంట్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఆగితే మీకు బెటర్ ప్యాకేజ్ అయితే వస్తుంది హయ్యర్ వేరియంట్స్ కోసం. దీనికి సంబంధించి ఎప్పుడైతే మనకి ఈ ఇయర్ ఎండింగ్ 2026కి మీరు ఈ వెహికల్ అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వోక్స్ వ్యాగన్కి సంబంధించి వర్చ్యూస్, ఇది కూడా డిసెంబర్ 2026 ఈ మధ్యలో అయితే మనం నోటీస్ చేయొచ్చు. సేమ్ స్లావియా లాగానే ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే 1 లీటర్కి సంబంధించి 8 స్పీడ్తో వస్తుంది, అంతకుముందు మనకి 6 స్పీడ్ వస్తుండే. ఫ్రంట్ రియర్ లైట్గా ట్వీకింగ్స్ అయితే చూడొచ్చు మనకి డిజైన్కి సంబంధించి, మేజర్గా కాదు లైట్గా మైనర్గా మాత్రమే. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు, రియర్ మసాజర్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. సేమ్ మనం చూసుకున్నట్టయితే స్లావియా లాగానే. ఇది 6 వెహికల్స్కి సంబంధించి ఫేస్ లిఫ్ట్ అప్డేట్స్. బై ద వే మీ ఫేవరెట్ ఏ వెహికల్ కోసం మీరు చూస్తున్నారు, లేకపోతే ఏ వెహికల్ కోసం మీరు ఆగుతున్నది ఇంకా తీసుకోకుండా అనేది కింద కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా నా ఎక్స్పెక్టేషన్ మెజారిటీ పీపుల్ అయితే బ్రీజా కోసం వెయిట్ చేస్తుండొచ్చు. సో మీలో ఒకరు ఆ వెహికల్ కనుక చూసుకున్నట్టయితే కింద కమెంట్స్లో ఖచ్చితంగా మీరు షేర్ చేసుకున్నట్టయితే ఇంకా మరిన్ని అప్డేట్స్ దానిపైన ఇవ్వడానికి ట్రై చేస్తాను. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.